హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. అండ్ నేను ఎక్కడ ఉన్నానో అర్థమే ఉంటుంది. అందమైన సీనరీ ఉందంటే ఖచ్చితంగా నర్సరీలోనే ఉన్నట్టు. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి అమైకో నర్సరీ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే వామగిరి అలాగే ధవళేశ్వరం మధ్యలో ఉంది. వామగిరి దగ్గరగా ఉంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈజీగానా. హైవేకి దగ్గరగా ఉంది. సో వెంటనే మీరు గుర్తించవచ్చు. ఇక్కడైతే ఎక్కువగా ఎక్స్పోర్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఇండియాలో ఎక్కువగా దొరికే ప్లాంట్స్ అండ్ చాలా విలువైనవి కూడా చాలా ఉన్నాయి. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయంట. నేనైతే ఇవన్నీ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. మీకు కూడా చూపిస్తాను, రండి వెళ్దాం. ఈరోజు అవుట్డోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. దీని పేరు వచ్చేసి కార్డిలైన్ ఫ్రూటికోసా అని పిలుస్తూ ఉంటారు. ముద్దుగా కూడా మనకి ఇంకో పేరు ఉంది, హవాయి టీ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇదైతే 2 టైప్ అనమాట, ఇండోర్ ప్లాంట్ అలాగే అవుట్డోర్ ప్లాంట్ కూడా. ఇది ఎలాంటి వాతావరణమైనా తట్టుకుంటుంది, దీనికైతే అలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే, చూసారు కదా ఎంత పెద్దగా పెరుగుతుందో. సో మనకి ల్యాండ్స్కేపింగ్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పైగా తక్కువ నేల అంటే తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అండ్ చాలా అట్రాక్టివ్గా ఉంది, ఎందుకంటే డబల్ షేడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి గ్రీన్ షేడ్ అండ్ ఆల్సో మనకి మెరూన్ కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. మొత్తం రెడ్ కలర్ లాగా ఉంది మొత్తం కూడా. మీరు చూసినట్టయితే ఆకులు కూడా చాలా పెద్దగా పొడుగ్గా పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ చూసారా, ఇక్కడ మధ్యలో నార్మల్ మొగ్గలా అనిపిస్తుంది ఏదో, కానీ ఇది కూడా ఆకులు అంట. ఈ ఆకు ద్వారా ఇలా పెరుగుతూ ఉంటుంది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్ కూడా అనిపిస్తుంది. అండ్ మోరో దీనికైతే ఎక్కువ వాటర్ అవసరం. అండ్ దీని సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉంటేనే, ఎక్కువ వాటర్ ఉంటేనే బాగా పెరుగుతుంది. లేదంటే ఎక్కువ వాటర్ లేకపోతే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఖచ్చితంగా ఇది ఇలాగే ఉండాలి అంటే ఎక్కువ వాటర్ ఖచ్చితంగా కావాలి. సో రోజు కూడా వాటరింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే సెమీ సన్సైడ్ ఉంటుంది కదా, కాంతి ఎక్కువగా పడకుండా నార్మల్గా పడినట్టు కొన్ని షేడీ ట్రీస్ దగ్గర పెట్టారు అంటే కరెక్ట్గా బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. అండ్ ఇండోర్ సంబంధించి అయితే నార్మల్గా అయితే పొల్యూషన్ ఉంటుంది కదా, ఇంట్లో పొల్యూషన్ ఉంటుంది కదా. సో ఆ పొల్యూషన్ అయితే కొంచెం వరకు ఇది తగ్గిస్తుందంట. సో ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ న్యాచురల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. అండ్ చాలా బాగుంది కదా. ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. చూసారు కదా, ఈ మొక్క పేరు అయితే శాంటాలం ఆల్బమ్ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే మంచి సువాసన ఇస్తూ ఉంటుంది, మంచిగా మంచి గంధపు సువాసన వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది అవుట్డోర్ మొక్క, అంటే అవుట్డోర్ ప్లాంటింగ్ అనమాట. ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మంచి స్మెల్ ఇస్తుంది కదా మన గార్డెన్స్లో. చక్కగా మనం దీన్ని ప్లాన్ చేసినట్టయితే మంచిగా స్మెల్ అనేది మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీనికైతే ఎక్కువగా వాటరింగ్ అవసరం ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా చచ్చిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. నేను చూసాను, అంటే చెట్టు కాడలు కూడా చాలా బలంగా ఉన్నాయి, అంటే చెట్టు స్టెమ్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి ఏదైనా గాలి ఎక్కువగా వచ్చినా లేదంటే వర్షం ఎక్కువ పడినా కూడా వెంటనే ఎఫెక్ట్ అయ్యే మొక్క అయితే కాదు. నార్మల్గా అయితే గార్డెన్స్లో చాలా మంచిగా అందంగా పెరిగే మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా. ఖచ్చితంగా ఏదైనా గట్టిగా గాలి వీసినా లేదంటే వర్షం పడినా కూడా అది స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ దీనికైతే అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ గోయింగ్ ప్లాంట్ అనమాట. అంటే ఈజీగా మనం పెంచుకోవచ్చు, వాటరింగ్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని స్పెసిఫిక్గా ఏంటంటే మనకి నార్మల్గా ఇది గార్డెనింగ్ డెకరేషన్ ప్లాంట్ మాత్రమే, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంది కదా, గ్రీనరీగా ఉంటుంది కదా అని చెప్పి పెంచుకుంటూ ఉంటారు. సో దీనికైతే సన్లైట్ ఖచ్చితంగా కావాలి, లేదంటే చచ్చిపోతుంది ఖచ్చితంగా. అవుట్డోర్ ప్లాంట్ కాబట్టి డైరెక్ట్గా సన్లైట్ని క్యాచ్ చేసుకుంటూ ఉంటుంది. మన సన్లైట్లో ఉన్న ప్లేస్లో మాత్రమే మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది, లేదంటే షేడీ ప్లాంట్స్ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మనకు తెలుసు కదా అవుట్డోర్ ప్లాంట్స్ ఖచ్చితంగా సన్లైట్ అవసరం. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, ఇంకా చూద్దాం రండి. చూసారు కదా, ఈ మొక్క చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంది కదా. దీని పేరు వచ్చేసి క్రీనం లిల్లీ అని పిలుస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా సైంటిఫిక్ నేమ్ అయితే. నాకు కూడా అలా అనిపించింది. ఇది అవుట్డోర్ ప్లాంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే సేమ్ ప్లాస్టిక్ మొక్క ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది.
ఎందుకంటే అంత అట్రాక్ట్గా అనిపిస్తుంది. గ్రీన్ కూడా చూసారు కదా, డార్క్ గ్రీన్ కాదు, మరీ లైట్ గ్రీన్ అనమాట. అది పెద్దదయ్యే కొద్దీ, ఆకు పెద్దదయ్యే కొద్దీ మనకి ఎల్లోగా మారిపోతుంది, ఎల్లోష్గా మారిపోతుంది. సో చాలా అందంగా అనిపిస్తుంది. దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇది డెకరేటింగ్ ప్లాంట్లో ఒకటి. నార్మల్గా ల్యాండ్స్కేపింగ్లో కానీ లేదంటే గార్డెన్స్లో కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీనికి మంచిగా ఒక పువ్వు పూస్తుందంట. అంటే అన్ని టైంలో కాదు, ఒక్కొక్క టైంలో పూస్తూ ఉంటుంది. అయితే ఆ పువ్వు చాలా సువాసనగా, అంటే మంచి స్మెల్, ఫ్రేగ్రెన్స్ని అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటుందంట. సో గార్డెన్లో ఇలాంటి మొక్కలు ఉంటే ఖచ్చితంగా మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం గార్డెన్స్లో ఉంటూ ఉంటాం కదా, మంచి స్మెల్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది, న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఇలాంటి మొక్కలు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా నేను తెలుసుకున్నాను. ఏంటంటే దీనికి మంచిగా ఫ్లవరింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం విషపూరితమైనది అయితే విన్నాను నేను. అంటే కొన్ని భాగాలు కొన్ని పాయిజనస్గా ఉంటాయని మాత్రం విన్నాను. బట్ జాగ్రత్తగా పెంచుకోవాలి. దీన్ని జాగ్రత్తగా పెంచుకున్నంతసేపు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ దాని జోలికి వెళ్ళకుండా వాళ్ళని మాత్రం ఎక్కువగా ఈ ప్లాంట్స్ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. అప్పుడైతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్లాంట్స్ ఒకేలా ఉండవు, ఒక్కొక్కటికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంటుంది. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. సో వీటికి కొంచెం దూరంగా ఉంటే బెటర్, చిన్నపిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ లేదంటే పెట్స్ కానీ. అండ్ దీనికైతే ఎక్కువగా వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. మనకు వాటరింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఎక్కువగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, దీనికి మంచిగా అయితే మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి డెకరేటివ్ ప్లాంట్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. దీనికైతే సాయిల్ ఎక్కువగా రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. వాటరింగ్ అయితే తప్పకుండా అవసరం. సో ఇలాంటి ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు వచ్చేసి ప్లూమెరియా అని పిలుస్తూ ఉంటారు. ప్లూమెరియా జాతికి చెందినవి అయితే చాలా మొక్కలు ఉంటాయి. అంటే లైక్ సేమ్ ఇలాంటివే, కాకపోతే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్. సో అలాంటి టైప్ అనమాట. ఇదైతే పింక్ సంబంధించింది. చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఇది పింక్ కలర్. అయితే పింక్ కలర్ కానీ చెప్పలేను, అలాంటి పర్పుల్ కలర్ అని కూడా చెప్పలేను, రెండు కలిపి ఉందన్నమాట. సో చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. దీని సింపుల్ నేమ్ అయితే టెంపుల్ ట్రీ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా టెంపుల్స్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇలాంటివి కనిపిస్తాయి. సేమ్ ఇదే అని చెప్పను, బట్ ఇలాంటి ఫ్లవర్స్ సేమ్ ఇలాంటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అయితే ఏంటంటే స్మెల్ అయితే చాలా బాగుంది. నార్మల్గా గార్డెన్స్లో కానీ లేదంటే టెంపుల్లో కానీ ఎలాంటి ట్రీస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉంటాయి, అందులోని ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ ఇంకా తక్కువ ఉంటాయి. సో వాటిలో ఇదొకటి. అండ్ నేను చూసాను కదా, చాలా గట్టిగా అనిపిస్తుంది ప్లాంట్. చూసారు కదా, ఇది 10-15 kgs బ్యాగ్ అనుకుంటా, దాంట్లో పెంచుతున్నారు దీన్ని. ఇంత పెద్దది పెరిగింది. అదే ల్యాండ్స్కేపింగ్లో వస్తే ఇంకా పెద్దది పెరుగుతుంది. ఇది జస్ట్ 5 years మొక్క అనమాట. ఇంకా పెరిగే కొద్దీ ఇంకా పెద్దగా మంచిగా పెరుగుతూ ఉంటుంది. అండ్ షేడీ ప్లాంట్ కూడా ఎక్కువగా మనకి నీడని కూడా ఇస్తూ ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఎక్కువగా ఆకులు ఏం లేవు, ఉన్న ఆకులు కూడా చాలా మందంగా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. చూడడానికి డెకరేటివ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి ఫ్లవరింగ్ ఇస్తుంది కాబట్టి మంచిగా ఫ్లవరింగ్ ప్లాంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా అయితే అమెరికా, ఎక్కువ అట్టిపేపు అంటే వేరే దేశాల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారంట. ఎందుకంటే అక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇలాంటి ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో అవుతూ ఉంటే వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొంచెం వాటరింగ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్స్కేపింగ్ అయితే వాటరింగ్ వేసినా కూడా కింద నేల అంతా పీల్చుకొని అలా ఉండిపోతుంది కాబట్టి అవసరమైనప్పుడు తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నార్మల్గా ఇలాంటి బ్యాగ్స్లో పెంచేటప్పుడు అయితే వాటరింగ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. అండ్ దీని కేరింగ్ అయితే చాలా తక్కువే, ఎక్కువ కేర్ తీసుకోకలేదు, నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రిఫర్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. చూసారు కదా, ఈ మొక్క తెలిసినట్టు అనిపిస్తుంది కదా. దీని పేరు బర్డ్ ఐ చిల్లీ అని పిలుస్తూ ఉంటారు. మిరపలో చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇదొక రకం. దీన్ని ఇంకో పేరు కూడా ఉంది, తాయ్ చిల్లీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ నేను చూశాను, మిరప చెట్టు చూడడం ఇదే ఫస్ట్. అంటే మిరపకాయలు చూసాను తప్ప మిరప చెట్టు అయితే ఎప్పుడు చూడలేదు, మనం చూసి దాగలాడిపోలేదు. సో ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను నర్సరీలో. అయితే నార్మల్గా అయితే ఇలా లైట్ గ్రీన్లో ఉండి లేదంటే ఇలా రెడ్ కలర్లో ఉంటే నేను నార్మల్గా అనుకున్నాను అంత స్పైసీగా ఉండదేమో, నార్మల్గా క్యాప్సికమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందిలే, లైట్ స్పైసెస్ ఉంటాయేమో అనుకున్నాను. కాదంట, ఇది చాలా స్పైసీగా ఉంటుందంటే 1-2 యూస్ చేసినా కూడా చాలా ఒక రేంజ్ స్పైసీనెస్ ఉంటుందంట. అండ్ ఇది ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అంట నార్మల్గా అయితే మిరప చెట్టుని. అండ్ దీనికైతే ఎక్కువగా ఏమి యూజ్ చేయట్లేదు, నార్మల్గా రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన కొన్ని మనకి ఆర్గానిక్ ఉంటాయి కదా, సో అవి అయితే వాళ్ళని అడిగితే చెప్తారు ఏమేమి యూజ్ చేయాల్సి వస్తుందో, ఏ టైంలో ఎక్కువగా
కాపు కాస్తుందో అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ ఇంట్లోనే ఇలాగ చక్కగా పెంచుకుంటే ఆర్గానిక్గా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా బ్యాగ్లోనే పెంచుతున్నారు. అంటే నార్మల్గా 10 kgs అలా బ్యాగ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బ్యాగ్, దాంట్లో పెంచుతున్నారు. ఆ బ్యాగ్లో పెంచిందే చూడండి ఎంత పెద్దదైందో, ఎన్ని మిరపకాయలు కాస్తుందో. సో మీకు వద్దు అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. చక్కగా ఇలా రెడ్గా మారిపోతూ ఉంటుంది. ఇంట్లోనే కాయగూరలు పెంచుకోవచ్చు, కూరగాయలు, బయట ఏం కొనుక్కోకర్లేదు. సో ఇదైతే చాలా అందంగా ఉంది. ఇంకా ఇలాంటి ప్లాంట్స్ చాలానే ఉన్నాయి, చూద్దాం రండి. ఇది ఆస్ట్రేలియన్ అంబ్రిల్లా అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా అయితే మన భాషలో అంబ్రిల్లా ట్రీ అని కూడా పిలవచ్చు. నార్మల్గా అయితే ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక స్పెసిఫిక్గా గొడుగులా అనిపిస్తూ ఉంటుంది, చూసారా, సేమ్ గొడుగులాగా ఉంది. అలా మనకి స్పెసిఫిక్గా చుట్టూగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది గార్డెన్స్లో అయితే. చూడండి, ఇది కూడా మొత్తం గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. గ్రీన్ కలర్లో కొంచెం వెరైటీ రంగు కాబట్టి 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చెట్లు అయితే ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కువగా పెంచుతూ ఉంటారు, నార్మల్గా పెరుగుతూ ఉంటాయి కదా. సో ఎక్కువగా దీనికి వాటరింగ్ అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది 20 kgs బ్యాగ్స్లో పెంచారు. సో 20 kgs బ్యాగ్లో పెంచితేనే ఇంత పెద్ద పెరిగిందంటే ఇంకా ల్యాండ్స్కేపింగ్ చేసామంటే ఇంకా పెద్ద పెరుగుతూ ఉంటుంది. ఇది పొడుగ్గా పెరుగుతుంది కాబట్టి మనకి ఈ మొక్క కింద ఎక్కువగా షేడ్ వస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా షేడ్ ఉండడం వల్ల ఏంటంటే మంచిగా బాగుంటుంది. అండ్ అంటే ఏదైనా కుర్చీ వేసుకున్నా లేదంటే ఏదైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దీన్ని ఎక్కువగా ల్యాండ్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. అంటే దీని కిందనే ఎక్కువగా వేరే చెట్టు ఎక్కువ బతుకుతుంది, ఎందుకంటే షేడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పక్కనే వెంటనే ఇంకో చెట్టు వేయలేం. నార్మల్గా ఇండోర్ ప్లాంట్ ఏదైనా వేయచ్చుతేమో కానీ ఇంకేం ప్లాంట్స్ వేయలేం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే చూసారు కదా, స్టెమ్ చాలా బలంగా ఉంటుంది. ఒక్కసారి పెరిగింది అంటే పెద్దగా పెరిగింది అంటే పెద్దగా పట్టించుకోకలేదు. చిన్నగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువగా ఇది మనం కట్ చేయడం కానీ లేదంటే షేప్ తీసుకురావడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది సహజంగానే అలా పెరుగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తెలుసుకున్న విషయంలో ఇది కొంచెం పాయిజనస్ మొక్కే. నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్కి, చిన్నపిల్లని కానీ లేదంటే పెట్స్ని కానీ దగ్గర రాకపోవడం మంచిది. నార్మల్గా ఇంట్లో పెంచుకోవడానికి అయితే బాగానే ఉంటుంది ల్యాండ్స్కేపింగ్లో అయితే. సో ఇదే అండి ఈ మొక్క గురించి. ఈ నర్సరీలో ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి? ఈ నర్సరీ పేరు గుర్తుంది కదా, అమిగోస్ నర్సరీ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే వేమగిరి టు ధవళేశ్వరం వెళ్ళే రోడ్ ఉంది కదా, హైవే ఉంది కదా, దాని పక్కనే ఉంది. వేమగిరి దగ్గరలోనే ఉంది. ఎవరు అడిగినా కూడా ఈజీగా చెప్తారు అండ్ ఈజీగా ఐడెంటిఫై కూడా చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.